ప్రపంచంలోనే అత్యంత భారీ యుద్ధ నౌక సామర్థ్యం కలిగిన రష్యా యుద్ధ నౌక అడ్మిరల్ నఖిమోవ్ సముద్ర పరీక్షలను విజయవంతంగా ముగించుకొని ఆర్కిటిక్ ప్రాంతాలలోని తన హోమ్ పోర్ట్ నౌకాదళ స్థావరానికి చేరుకుంది. 27 సంవత్సరాలు సాగిన సుదీర్ఘ ఆధునికీకరణ మరమ్మతుల ప్రక్రియ తర్వాత ఈ యుద్ధ నౌక తిరిగి నౌకాదళంలో చేరడానికి సిద్ధమైంది. సుమారు 28,000 టన్నుల డిస్ప్లేస్మెంట్ తో విమాన వాహక నౌకల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఉపరితల యుద్ధ నౌకగా ఇది నిలిచింది. సాధారణంగా మనం వస్తువుల బరువును కిలోలు లేదా టన్నులలో కొలుస్తాం, కానీ ఒక ఓడ బరువును డిస్ప్లేస్మెంట్లలో కొలుస్తారు. ఒక భారీ ఓడ నీటిపై తేలుతున్నప్పుడు అది తన బరువుకు సమానమైన నీటిని పక్కకు నెడుతుంది. అలా అడ్మిరల్ నఖిమోవ్ డిస్ప్లేస్మెంట్ 28,000 టన్నులు అంటే ఒక ఓడ సముద్రంలోకి దిగినప్పుడు సుమారు 28,000 టన్నుల నీటిని పక్కకు తొలగిస్తుంది. అంటే దీని నికర బరువు అంత భారీగా ఉంటుందని అర్థం. ఇక ప్రపంచంలో అన్నిటికంటే అతిపెద్ద యుద్ధ నౌకలు విమాన వాహక నౌకలే. ఉదాహరణకు అమెరికాకు చెందిన జెరాల్డ్ R-420 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల బరువు దాదాపు 1,00,000 టన్నులు ఉంటుంది. అయితే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల నేరుగా యుద్ధం చేయవు. అవి కేవలం యుద్ధ విమానాలను మోసుకెళ్లే నడిచే రన్వేలు మాత్రమే. రన్వేలు కాకుండా స్వయంగా క్షిపణులు, గన్లతో శత్రువులపై దాడి చేసే సాధారణ యుద్ధ నౌకలను ఉపరితల యుద్ధ నౌకలు అంటారు. ఈ ఉపరితల యుద్ధ నౌకల విభాగంలో అడ్మిరల్ నఖిమోవ్ కంటే పెద్దది ప్రపంచంలోనే ఏదీ లేదు. ఇది 2 KN-3 అణు రియాక్టర్లతో నడుస్తోంది. దీనివల్ల ఇంధనం నింపే అవసరం లేకుండా నిరంతరాయంగా సముద్రంలో ప్రయాణించగలదు. ఈ నౌకలో జిర్కాన్ హైపర్సోనిక్ క్షిపణులు, కాలిబర్ క్రూయిజ్ మిసైళ్లు, ఓనిక్స్ యాంటీ షిప్ క్షిపణులను ప్రయోగించగల అత్యంత అధునాతన లాంచర్లు ఉన్నాయి. ఆకాశం నుండి వచ్చే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు దీనికి శక్తివంతమైన S-400 పాంట్సిర్ M వైమానిక రక్షణ వ్యవస్థలను అమర్చారు. ఈ యుద్ధ నౌక తిరిగి నౌకాదళంలోకి రావడం అనేది కేవలం ఒక పాత ఓడకు మరమ్మతులు చేయడం కాదు. ఇది భౌగోళిక రాజకీయాలు, నౌకాదళ వ్యూహాలు, ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాల కలయిక. రష్యా అణు జలాంతర్గాములను రక్షించడం, ఆర్కిటిక్ సముద్ర మార్గాలపై పట్టు సాధించడం దీని ప్రధాన విధి. ఆర్కిటిక్ రీజియన్లో నాటో కదలికలను అడ్డుకట్ట వేయడానికి రష్యా దీనిని వ్యూహాత్మకంగా మోహరించింది.